కేవలం కొద్ది రోజుల్లోనే జరగబోతున్న మంత్రివర్గ సమావేశంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించబోతోందా? సమస్యల పరిష్కారం కోసమే మంత్రివర్గ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారా? అసలు మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకు మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం 2 సార్లు వాయిదా వేసి సెప్టెంబర్ 2వ వారంలో జరపాల్సిన సమావేశాన్ని 2 సార్లు ముందుకు జరిపింది? ఇవన్నీ ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తేదీలో మరోసారి అనూహ్యంగా మార్పు వచ్చిందని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని మొదట సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం సమావేశాన్ని అనూహ్యంగా సెప్టెంబర్ 2వ తేదీకి ముందుకు జరిపారు. తాజాగా మరోసారి ఈ తేదీలో స్వల్ప మార్పు చేస్తూ కేబినెట్ భేటీని సెప్టెంబర్ 3వ తేదీకి మార్చినట్లుగా వార్తాపత్రికల్లో సమాచారం వెలువడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ బుధవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తాజా సమాచారం వల్ల తెలుస్తోంది. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 10:30 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగబోతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఒక తెలుగు దినపత్రికలో వార్త వెలువడింది. ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలతో పాటు మరో అంశం కూడా ప్రాధాన్యత వహించవచ్చని అనుకుంటున్నారు. అయితే నేడే ఏపీజేసీ అమరావతి, విజయవాడలో ఉద్యమ కార్యాచరణ సన్నాహ సభలను నిర్వహిస్తోంది కనుక, అలాగే ఏపీజేసీ సెప్టెంబర్ 3వ తేదీన అలపత్తి విద్యాసాగర్ అధ్యక్షతన మరో సమావేశం కూడా నిర్వహించబోతోంది కనుక, అలాగే సెప్టెంబర్ 1 నుండి తాము కూడా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రకటించారు కనుక, అలాగే రెవెన్యూ జేఏసీ అధ్యక్షుడు భూపతిరాజు కూడా ఇలాంటి ప్రకటననే గతంలో చేశారు కనుక, ఈ ఉద్యమ కార్యాచరణ సమావేశాల అంశాలను కూడా త్వరితగతిని చర్చించేందుకే కేబినెట్ సమావేశాలను ముందుకు జరిపి ఉండవచ్చని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కనుక ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూడా కేబినెట్ సమావేశంలో ప్రయత్నాలు జరగవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3వ తేదీన జరగబోతున్నదని చెప్తున్న కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై, మరీ ముఖ్యంగా పీఆర్సీ, ఐఆర్, డిఏలు, డిఆర్లపైన, అలాగే చెల్లించాల్సిన బకాయిలపైన ప్రభుత్వం ఏదైనా ఒక ప్రకటన చేస్తుందా అనేది సెప్టెంబర్ 3వ తేదీన స్పష్టమయ్యే అవకాశం ఉందా లేదా అనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. అయితే ఈ మేరకు ఎలాంటి సూచనలు ప్రస్తుతానికి ప్రభుత్వం వైపు నుండి లేవు. ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై సెప్టెంబర్ 3వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఇతర వర్గాల నుండి కూడా ఈ విషయమై ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి లేదు. కానీ కార్యాచరణకు ఇంచుమించు అన్ని సంఘాలు నేటి నుండి సెప్టెంబర్ 1వ వారం వరకు సమావేశాలు నిర్వహించేందుకు తేదీలను ప్రకటించడంతో ఇప్పుడు జరపబోతున్న కేబినెట్ సమావేశాలను ముందుకు జరిపి ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే ఉద్యోగులు ప్రకటించే కార్యాచరణ తీవ్రతను బట్టి మంత్రివర్గ సమావేశంలో సెప్టెంబర్ 3న చర్చలు జరగవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో తేలాలంటే మరికొద్ది రోజుల పాటు ఆగాల్సిందే. అయితే కేబినెట్ భేటీకి మరో కారణం కూడా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవే కాకుండా మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన వార్డుల వారి ఫోటో ఓటర్ల తుది జాబితాలను సెప్టెంబర్ 3వ తేదీన ప్రచురించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
దీంతో ఒకే రోజున కేబినెట్ సమావేశము, మున్సిపల్ ఓటర్ల తుది జాబితాల ప్రచురణ జరగబోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థలో 33.1% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మేయర్లు, చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్లోగా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా గత కేబినెట్ నిర్ణయాలపై వచ్చిన నివేదికలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు, అక్టోబర్ తేదీలతో వివిధ షెడ్యూళ్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ తేదీలు అధికారికంగా ప్రకటించినవిగా భావించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆగస్టు 24న ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కొన్ని ఎన్నికల షెడ్యూల్ అసత్యమని ప్రకటించారు. తేదీలపై ప్రచారంలో ఉన్న వాటిని నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ఆయన సూచించారు. అందువల్ల ప్రస్తుతం స్పష్టంగా చెప్పగలిగేది ఏంటంటే, వార్తాపత్రికల కథనాల ప్రకారం సెప్టెంబర్ 3న ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోందని తెలుస్తోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా కీలక దశకు చేరుకోబోతోంది. దీంతో పాటు రాష్ట్ర పరిపాలన, ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెట్టుబడుల ప్రోత్సాహంపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. వివిధ శాఖల పెండింగ్ ప్రతిపాదనలు, కొత్త పాలసీ నిర్ణయాలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలపై నివేదికలు పరిశీలించవచ్చు. అమరావతి అభివృద్ధి, పోలవరం, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పారిశ్రామిక మౌలిక వసతులు సమీక్షకు రావచ్చు. పరిపాలనా అనుమతులు, నిధుల కేటాయింపులు, టెండర్ల ప్రతిపాదనలపై కూడా నిర్ణయాలు ఉండవచ్చు. అలాగే ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి పనులకు అనుమతులు, పరిశ్రమల ప్రతిపాదనలు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 8వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని 2వ తేదీకి, ఆ తర్వాత 3వ తేదీకి మార్చారని వార్తలు రావడంతో ఆ తేదీకి ఒకరోజు ముందుగానే అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కేబినెట్ ఎజెండాలో చేర్చాల్సిన అంశాలపై శాఖల నుండి ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.